హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి తెలుసుకుందాం. సో గ్రూప్ డిలో ఏంటంటే స్పెషల్గా సిసిఏఏ. సో సిసిఏ మీన్స్ అసలు ఏంటి, సిసిఏ అంటే ఏంటి? సో వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందండి. అసలు సిసిఏ వాళ్ళు చేసిన అసలు ఫుల్ మీనింగ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే సిసిఏ చేసిన వాళ్ళకి మన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో 20% రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ వేకెన్సీస్ ఎన్ని, రిజర్వేషన్ వేకెన్సీస్ ఎన్ని, సో మెయిన్గా వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని. సో సిసి వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. సో ఆ కట్ ఆఫ్ ఎంత, అసలు ఏంటి? సో వీళ్ళకేంటంటే సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఉందండి. పీఈటీ టెస్ట్కి సంబంధించిన అడ్వాంటేజ్ అయితే ఒకటి ఉంది. అసలు ఏంటి, సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అనేది కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్లో ఎంతమంది సిసిఏ చేసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో మీరు అలా కామెంట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో చాలామంది అయితే అడిగారండి కట్ ఆఫ్ గురించి, అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది, ఓకే? సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 అంటే మనకి ఎగ్జామ్స్ రాబోతున్నాయని మనం జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, 17 నవంబర్ నుంచి. సో దాంట్లో ఇక్కడ గ్రూప్ డి టోటల్ వేకెన్సీస్ ఎంత అండి? సో 32,438, ఓకే. 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. సో అసలు ఈ సిసిఏ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకోండి. సో సిసిఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అండి. సో దీని మీనింగ్ అయితే ఇది, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో అసలు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇన్ రైల్వేస్, ఓకే. అప్రెంటిస్ అండి, మామూలుగా మనం జనరల్గా అప్రెంటిస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం కదా. సో ఆ అప్రెంటిస్ ప్రోగ్రామ్ కంప్లీట్ ఇన్ రైల్వేస్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ కోర్సులో ఎలిజిబుల్, ఈ కేటగిరీలో ఎలిజిబుల్ అండి. కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్, సిసిడబ్ల్యూఏ, ఓకే. ఇది పలకడం కూడా కష్టంగా ఉంది నాకు. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఇన్ రైల్వేస్, ఓకే. సో వీళ్ళకి కట్ ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వీళ్ళకి కట్ ఆఫ్ ఎంత చూసే బదులు చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఈ కోర్స్ అనేది చేయడం వల్ల మనకి టోటల్, సో ఇప్పుడు మనకి ఈ సిసిఏ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్ వేకెన్సీస్లో నుంచి వీళ్ళకి 20% రిజర్వేషన్ అనేది ఉంటుందండి. సో ఈ టోటల్ వేకెన్సీస్లో నుంచి 20% రిజర్వేషన్ అంటే లైక్ 6,487 వేకెన్సీస్ అనేవి వీళ్ళకి రిజర్వ్ చేసి ఉంటారు, ఓకే. ఐ హోప్ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నానండి. టోటల్ వేకెన్సీస్లో నుంచి ఎవరైతే సిసిఏఏ చేసుంటారో వాళ్ళకి 20% అనేది రిజర్వేషన్ చేసుంటారు, ఓకే. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్స్ రాస్తుంటారో ఈ ప్రాసెస్ ఏంటండి, మనకి ఫస్ట్ అనేది సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. బట్ ఎవరైతే ఈ సిసిఏఏ చేసుంటారో వాళ్ళకి సిబిటి ఎగ్జామ్ కదండి, సిసిఏఏ చేసుంటారో వాళ్ళకున్న అడ్వాంటేజ్ అండి. ఈ అప్రెంటిస్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేసుంటారో వాళ్ళకున్న అడ్వాంటేజెస్ అండి ఇవన్నీ. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్పాను కదా, చాలామంది కట్ ఆఫ్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. సో 40 to 50 అండి. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫ్ మాత్రమే, బట్ నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ ఉండదు, బట్ ఇంతకంటే చాలా తక్కువ ఉంటుందండి. సో నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి 50 చెప్తున్నాను. సో మీ టార్గెట్స్ అనేది ఆ లెవెల్లో పెట్టుకొని మీరు అనేది ప్రిపేర్ అవుతారు కాబట్టి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ అండి. సో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్రెడీ 20% రిజర్వ్ ఉంటాయి మీకు పోస్టులు అనేవి. మీకు కాంపిటీషన్ ఇక్కడే ఉంటుంది. అండ్ పీఈటీ వాళ్ళకి పీఈటీ ఉండదండి. ఎవరైతే ఇచ్చేస్తుంటారో పీఈటీ టెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే సిసిఏఏ చేసుంటారో వాళ్ళకున్న అడ్వాంటేజెస్ అండి ఇవన్నీ. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు అనేది రిప్లై ఇస్తాను.
సో ఎవరైనా చేయాలనుకుంటే ఎలా చేయాలి ఏంటనేది ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఎవరైతే సీసీఏఏ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. మీకు కూడా అంటే ఎక్కువ మంది ఉన్నారు అని తెలిస్తే నేను మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో దాని రివ్యూ కూడా చేద్దాం మనం. సో ఎవరికైతే రివ్యూస్ కావాలో CBT 2 ఎగ్జామ్స్ రివ్యూ RRB NTPC CBT 2 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.